భ్రష్టు పట్టించిందని తెలగ బలిజ కాపు జేఏసీ దక్షిణ భారత కన్వీనర్ దాసరి రాము ఆరోపించారు. రాష్ట్ర దిశను నిర్దేశించే విధంగా ఉమ్మడి కూటమి దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తుందని చెప్పారు. ఆ దిశగా రాష్ట్ర ఫలితాలు దేశ ఫలితాలు ఉంటాయని రాము జోస్యం చెప్పారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని ఖనిజాలను దోచుకుని లక్షలాది కోట్ల రూపాయలు ఆర్జించారని విమర్శించారు. నిజాయితీగా ప్రజల విజ్ఞతతో ఓటు వేయాలని రాము పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశ కన్వీనర్ రేపు రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా మన ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకు రావడం జరిగింది. కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో మన జనసేన పార్టీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. వారి మద్దతుగా ఈ రోజున మేము బీసీ ఎస్సీ కాపు మిగతా వర్గాల పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా వారి మద్దతుకు ఒక ఆత్మీయ సమావేశంగా కలిశాము. అట్లాగే ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ నియోజకవర్గం ఈ ప్రాంతాల్లో ఉన్న కాపు బీసీ ఎస్సీ మైనార్టీ ఎస్టీ పేద వర్గాలందరూ కోరుతుంది ఒకటే, ఈ జనసేన పార్టీ పేద వర్గాల రాజ్యాధికార సాధన కోసం పెట్టింది. అధికారం కోసమో డబ్బులు సంపాదించుకోవడానికి కేసుల నుంచి బయటపడటం కోసం పార్టీలు పెట్టినాయి కాబట్టి డబ్బులు ఎక్కువై పెట్టిన పార్టీ కాదు. మనలాంటి పేద కులాలు కాపులు బీసీఎస్సీలు అందరూ 70 ఏళ్ళ అధికారం దూరంగా ఉన్న కులాలు, వీళ్ళు ఎవరు అధికారం అనుభవించలేదు, వేల కోట్ల వ్యాపారాలు చేసింది ఏం లేదు. మనలాంటి పేద వర్గాలతో రాజకీయ పార్టీ పెట్టడం రాష్ట్ర స్థాయి నడపడం చిన్న విషయం కాదు. దానికి అనేక వనరులు కావాలా. అయినా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒడిదుడుకున్నా ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నడుపుతున్నారు. ఓడిపోయినా వెనకడుగు ఇక్కడ ముందుకెళ్తున్నారు. కౌలు రైతులకి 20-30 కోట్ల రూపాయలు సొంత డబ్బులు తీసి పెట్టడం భారతదేశ చరిత్రలో ఇంట్లో డబ్బులు తీసి ఏ రాజకీయ నాయకుడు ఖర్చు పెట్టి ఇంట్లో డబ్బులు తీసి పార్టీ అన్న ఇస్తారు తప్ప ఇంట్లో డబ్బులు ఎవరు తీసేవారు. అట్లాంటి కొన్ని మంచి కార్యక్రమాలు సమాజానికి ఏదో చేద్దామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు బలమైన ఆలోచనతో ముందుకు పోతున్నారు జనసేన పార్టీతో. ఆ పార్టీ తరఫున అభ్యర్థి ఈ రోజు ఇక్కడ మన రాజోల్లో నిలబడ్డారు. మీ రాజోలు ప్రజలకి మేమందరం కూడా పేద వర్గాల నుంచి రాజోలు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ డబ్బులతో రాజకీయాలు చేయకూడదు, జీరో బడ్జెట్తో చేయాలా, డబ్బులు పంచడం ఇలాంటివి చేయకూడదు, డబ్బులు పంచి అధికారులు సంపాదించడం వల్ల రాష్ట్రం పాడైపోతుంది అని డబ్బులు ఖర్చు లేకుండా ఎలక్షన్ చేశారు. అలాంటి ఎలక్షన్లో రాష్ట్రంలో అన్ని చోట్ల ఓట్లు వచ్చినాయి కానీ ఎక్కడ సీట్లు రాలా. అలాంటి పరిస్థితుల్లో రాజోల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీని గెలిపించి ఆ పార్టీ యొక్క గౌరవాన్ని నిలబెట్టారు. అందుకు మీ అందరికీ గతంలో 2019లో జనసేన గెలిపించినందుకు కృతజ్ఞతలు.